హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? FA1 ఎగ్జామ్స్ అయిపోయింది. ఇక మీ అందరి టార్గెట్ అంతా SA1 పైన. అండ్ SA1 ఎగ్జామ్స్ అనేది కొన్ని స్కూల్స్ లో మేము కండక్ట్ చేస్తున్నారన్నా, మాకు కొన్ని స్కూల్స్ లో కండక్ట్ చేయట్లేదన్నా, మాకు అర్థం కావట్లేదు. అసలు SA1 అంటే ఏంటని స్టూడెంట్స్ రివర్స్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది చాలా సీరియస్ గా SA1 ప్లానర్ చెప్పండి, SA1 గురించి ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, ఇంకా 1.5 month టైం ఉంది అంటున్నారు. అసలు మీరు SA1 దగ్గర ఆగిపోతున్నారు, కానీ నేను బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర ఆలోచిస్తున్నాను. అసలు బోర్డ్ ఎగ్జామ్స్ ఇయర్స్ కష్టంగా రాబోతుంది అనేసి నాకు చాలా దృఢంగా నమ్మకం ఉంది. కష్టం అంటే ఏదో అవుట్ ఆఫ్ ద సిలబస్ తీసుకొచ్చేసి మిమ్మల్ని భయపెట్టలేక కాదు, కానీ కొద్దిగా డిఫికల్టీ లెవెల్లో లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడము, ఎప్పుడు అడగని క్వశ్చన్స్ ఇవ్వడము అలా చేస్తారేమో అని నాకు గెస్. అది ఎందుకో నాకెందుకు అనిపించింది అనేసి నేను ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అనమాట. బట్ క్వశ్చన్ నేనే వేస్తున్నాను, దానికి సొల్యూషన్ తో కూడా నేనే మీ ముందరకు వచ్చాను. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? వెల్కమ్ టు వేదాంత తెలుగు 8 నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతల్పట్టు. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం 2026-27 SSC, అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, టఫ్ గా ఉండబోతోందా అనే ప్రశ్న మీద నేనైతే నన్ను ఎవరిని అడిగితే కూడా ఉంటుందేమో అని అంటాను. అది ఎందుకంటే గైస్, జనరల్ గా ఒక మైండ్ సెట్ తీసుకోండి. ప్రతిరోజు క్లాస్ లో స్ట్రిక్ట్ గా లెసన్స్ జరిగాయి అనుకోండి, టీచర్కి ఒక వీకెండ్ లో సరదాగా వాళ్ళని వదులుతామని అనిపిస్తుంది ఆ వారంలో. లేదు, వీక్ మొత్తం మీకు ఆ హాలిడేనో ఆ బంధువులనో దీనివల్ల ఉందనుకో, ఆదివారం స్కూల్ పెట్టుకుందాంలే, వారం అంతా వీళ్ళకి లీవ్ వచ్చినాయి అన్ఎక్స్పెక్టెడ్ గా స్కూల్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. ఇవన్నీ మనం రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. ద సేమ్ థింగ్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా SSC బోర్డు కూడా అలానే ఆలోచిస్తుంది. మీరు గత 2-3 సంవత్సరాలుగా తీసుకుంటే నాకు అంచనా ఉండి 2024-25, 2025-26 ఈ 2 సంవత్సరాల్లో పేపర్ చాలా ఈజీగా వచ్చింది, మోస్ట్లీ ప్రిడిక్టబుల్. ప్రైవేట్ స్కూల్స్ లో అయితే నేను లాస్ట్ 2 years బ్యాక్ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ నన్ను అడిగేది ఫైనల్ రివిజన్ బుక్ చదువుకుంటే చాలు. నిజమేనా అంటే నిజమే. తర్వాత లాస్ట్ ఇయర్ గవర్నమెంటే మీకు 100 days యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ఇయర్ గవర్నమెంట్ ఇంకొకటి తీసుకొచ్చింది. అలాగా గవర్నమెంటే మీకు స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటే మరి ఎగ్జామ్ కూడా స్పూన్ ఫీడింగ్ గా పెట్టమంటే అన్ఫేర్ కదా. కాబట్టి ఎగ్జామ్స్ లో మాత్రం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాము, అప్పుడే మాకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేసి గవర్నమెంట్ సీరియస్ గా తీసుకునింది. అండ్ ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ కూడా మ్యాటర్. ఈ ఇయర్ రిజల్ట్స్ ఏంటంటే 2025-26 రాసిన వల్ల పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. సో గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చింది, ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది, పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది. ఈసారి ఏం చేసింది, మిషన్ మార్చ్ తీసుకొచ్చింది. ఈసారి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ని బాగానే ట్విస్ట్ చేద్దాం, మనకు పర్ఫెక్ట్ జంప్స్ అనేటోళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ నుంచే రాని అని చెప్పి ఆలోచన అనమాట. సో కంపారిటివ్ గా ఆంధ్రప్రదేశ్ లో మరి తెలంగాణలో ఎటువంటి కేసెస్ నడుస్తున్నాయనేది మీరు ఈ వీడియోలో గమనించినట్టయితే, ఏపీలో ముఖ్యంగా మిషన్ మార్చ్ అనేసి ఈ ఇయర్ రిలీజ్ చేశారు. ఇదేంటంటే రెప్లికా ఆఫ్ 100 days యాక్షన్ ప్లాన్. మిషన్ మార్చ్ లో ఉండే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ 100 days యాక్షన్ ప్లాన్ లో నుంచే ఉంది. అలానే 100 days యాక్షన్ ప్లాన్ ఈజ్ ఆల్సో మెయిన్ సోర్స్ ఫర్ దిస్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ ఆల్సో. అంటే లాస్ట్ ఇయర్ 100 days యాక్షన్ ప్లాన్, ఈ ఇయర్ మిషన్ మార్చ్. ఓన్లీ మిషన్ మార్చ్ చదువుకుంటే చాలంటే అవసరం లేదు, 100 days యాక్షన్ ప్లాన్ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. లాస్ట్ ఇయర్ 100 days యాక్షన్ ప్లాన్ ఈ ఇయర్ నువ్వు ఫినిష్ చేసుకోవాలి, అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ చదువుకోవాలి, తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసిన మిషన్ మార్చ్ ని చదువుకోవాలి. సో గవర్నమెంట్ ఇంత క్లియర్ కట్ గా నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ని రిలీజ్ చేసింది విత్ బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ అనమాట. ఈ పేపర్ ఈ PDF లో ఇండెక్స్ లో మీకు ప్రొవైడ్ చేశారు. అవి కాకుండా మీరు గమనించినట్టయితే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పేపర్ అయితే ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లోనే ఉంది, కానీ ఎక్కడ టఫ్ అనే ఫీలింగ్ అయితే నిజంగా నాకైతే రాలేదు. స్టూడెంట్స్ కూడా ఇది మాత్రం భయంకరమైన కష్టమైన పేపరు అని ఎవడు ఏ ఎగ్జామ్ ని పాయింట్అవుట్ చేయలేదు. ఒక క్వశ్చన్కో 2 క్వశ్చన్లకో నేను జస్టిఫికేషన్ ఇవ్వట్లేదు, ఎంటైర్ పేపర్ కి జస్టిఫికేషన్ ఇచ్చి నేను అలా చెప్తున్నాను. అలానే తెలంగాణ తీసుకుంటే 60 days ప్లాన్. ఈ 60 days ప్లాన్ అనేది కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రవేశపెట్టారు అండ్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ప్రవేశపెట్టారు. అండ్ లాస్ట్ ఇయర్ నేను దీన్ని కూడా మీకు వీడియో చేశాను అనమాట. ఈ ఇయర్ కూడా 60 days ప్లాన్ ఏమన్నా రిలీజ్ అవుతుందేమో చూద్దాం. బట్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ 60 days ప్లాన్ లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి, అంత క్లియర్ కట్ గా నీకు ఇచ్చాడు, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఆ తర్వాత కంపారిటివ్లీ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఎవ్రీ పేపర్ ఈస్ ఈజీ. సో ఆ బేసిస్ మీద తీసుకున్నా కూడా ఈ ఇయర్ పేపర్ కొద్దిగా టఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఏపీలో తెలంగాణలో సినారియో వండుకునే డిఫికల్టీ లెవెల్ ఇలా ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? డిఫికల్ట్ అని తెలిసిపోయింది కదా, ఇప్పుడు మనం ఎలా చేయాలన్నా దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామా ఆ క్వశ్చన్స్ ని అంటే ఎస్. 100% స్ట్రాటజీ ఏంటంటే, నువ్వు SA1 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ గోల్ SA1 మాత్రమే అవ్వాలి. నువ్వు ప్రీ ఫైనల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ గోల్ ఎంటైర్ సిలబస్ అవ్వాలి. గవర్నమెంట్ మోడల్ పేపర్స్ మీకు లైక్ బ్లూ ప్రింట్ తో పాటు ఈచ్ సబ్జెక్ట్ కి 3 మోడల్ పేపర్స్ ఇచ్చింది, అవిటిని కూడా నువ్వు ఫినిష్ చేయాలి. సో SA1 లో ప్రీ ఫైనల్స్ లో గవర్నమెంట్ మోడల్ పేపర్స్ లో ఎవరైతే 600కు 600 తెస్తారో, లేదంటే నియర్ టు
580+ తెస్తారు గ్యారంటీగా. 580+ తెచ్చిన వాళ్ళకి 550+ గ్యారంటీ, 600 తెచ్చిన వాళ్ళకి 590+ గ్యారంటీ బోర్డ్స్ లో. ఇక్కడ 600 తెచ్చి కన్సిస్టెంట్ గా ఈ 3 పేపర్లో 600 తెచ్చిన వాడికి ఎందుకు, వై నాట్ 600? బోర్డ్స్ లో పక్కా 600 వస్తాయి. ఎందుకు? ఇక్కడ దీని వెనకున్న స్ట్రాటజీ ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడు స్మార్ట్ గేమ్ ఆడుతుంది. మీ అందరికీ SA1 ఎగ్జామ్స్ ఊరికే పెట్టట్లా. హాఫ్ ఆఫ్ ద సిలబస్ మీద హాఫ్ ఇయర్లీ టైప్ లో SA1 పెట్టినప్పుడు అక్కడ ఇచ్చే క్వశ్చన్ పేపర్ లో ఆ పర్టికులర్ సిలబస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నిటిని బాగా నేర్చుకో నువ్వు. అండ్ ఆ మోడల్ నేర్చుకో. నెక్స్ట్ ప్రీ ఫైనల్ తీసుకుంటే, ప్రీ ఫైనల్ ఎంటైర్ సిలబస్ మీద ఉంటది. కొన్ని స్కూల్స్ లో 2 పేపర్స్ పెడతారనమాట. 2 పేపర్స్ లో ఎంటైర్ క్వశ్చన్స్ నేర్చుకో. అండ్ గవర్నమెంట్ 3 మోడల్ పేపర్స్ ఇచ్చింది. ఈ 3 మోడల్ పేపర్స్ ఎంటైర్ క్వశ్చన్స్ నేర్చుకో. వీటన్నిటిని కలిపితేనే నీ దగ్గర ఒక మోర్ దెన్ 50%, అపార్ట్ ఫ్రమ్ 100 days యాక్షన్ ప్లాన్, అపార్ట్ ఫ్రమ్ లైక్ 60 days ప్లాన్, ఎవ్రీథింగ్ నీకు ఇవే మోర్ దెన్ ఎనఫ్ సోర్సెస్ అనమాట. కాబట్టి వీటన్నిటిని నువ్వు చూసుకున్నావంటే నీకు 580+, 590+ కానీ SA1 లో ప్రీ ఫైనల్ లో ఈ పేపర్స్ నువ్వు సాల్వ్ చేసినప్పుడు వచ్చింది అనుకో, బోర్డ్స్ లో పక్కా నీకు వస్తుంది. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. మరి అన్న ఎంత బానే ఉంది. ఇప్పుడు SA1 హవా నడుస్తుంది. FA1 హవా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మన ముందర ఉన్న టార్గెట్ SA1. మరి దీనికోసం మన దగ్గర ప్లానర్ ఏమన్నా ఉందా? మనం ఎలా చదవాలి? పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఏంటి? అండ్ SA1 ప్రిపేర్ అయ్యేటప్పుడు వెయిటేజ్ ప్రకారం చదవాలనా, బ్లూ ప్రింట్ ప్రకారం చదవాలనా, లేదా ప్రతి లెసన్ లో 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 6 మార్క్, 8 మార్కులు పాయింటింగ్లు, లైక్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అనలిటికల్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అన్ని చూసుకోవాలనా అనే మీ అందరి డౌట్స్ కి క్లియరెన్స్ నేను ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో లైవ్ పిన్ చేసి పెడతాను అనమాట. అంటే SA1 ప్లానర్ లైవ్ ని నేను పిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని మీరు చూడండి. దాన్ని నిష్ఠగా, డిటర్మినేషన్, డెడికేషన్, డిస్పాషన్, డివోషన్ అన్నిటిని కలవసుకొని 1.5 months నిష్ఠగా చదవండి. పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడో ఉంది, పక్కా ఉంది. పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడో ఉంది, నాకు తెలుసు. SA1 నీ టార్గెట్ ఇప్పుడు అని కానీ నువ్వు చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ SA1 లో. అండ్ దిస్ విల్ డ్రైవ్ యూ టు ద పబ్లిక్ ఎగ్జామ్ మార్క్స్ అనమాట. నీకు మోటివేషన్ అనేది అంత బాగా వస్తుంది. ఇది నా నుంచి నేను మీ అందరికీ చెప్పాలనుకునేది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్. రీసెంట్ వీడియోకి ఇన్సేన్ రెస్పాన్స్. 2000 వ్యూస్ వచ్చే లోపే 270 కమెంట్లు గెలిపింది. అంటే వ్యూస్ కంటే కమెంట్లు ఎక్కువ అయిపోయినాయి. అద్భుతము, చాలా థ్యాంక్స్. అంటే వ్యూస్ కంటే కమెంట్లు అట్లుగా, సారీ. 2000 వ్యూస్ అంటే 1000కి 100 వ్యూస్ వేసుకున్నా కూడా 10% వేసుకున్నా కూడా 10% దాటిపోతుంది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ యువర్ కనెక్షన్. నాతో కనెక్ట్ అయినందుకు, నన్ను అర్థం చేసుకున్నందుకు నిరంతరంగా మీకోసం నేను శ్రమిస్తూనే ఉంటాను. సెలవు తీసుకుంటూ రూపేష్ పూతలపట్టు.